హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చేపల పులుసుని తలిపించే బెండకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోండి. అలాగే చిల్లీని చిన్న ఘాటు పెట్టండి అంతే. పులుసుకి అలా చేసుకుంటేనే బాగుంటుంది. ఆనియన్స్ మగ్గేటప్పుడు పసుపు, ఉప్పు ముందుగానే వేసుకుంటే ఫాస్ట్‌గా మగ్గుతాయండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత చింతపండు పులుసుని ఇందులో వేసి మనకి టేస్ట్‌కి సరిపడినంత కారాన్ని వేసేసి ఒక 5 మినిట్స్ అలాగా బాయిల్ అవ్వనివ్వండి. అది బాయిల్ అయ్యేలోపు మనం జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో వేసేసి ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనం బెండకాయలు ఇలాగా సన్నగా కట్ చేసుకున్నవి అందులో వేసేయండి. బెండకాయలు వేసేసిన తర్వాత 10-15 మినిట్స్ ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ పులుసుని బాయిల్ అవ్వనివ్వాలండి. మనకి పులుసు పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది మనకి సైడ్స్‌లో ఇలా వస్తుందండి. ఇలా వచ్చిందంటే మనకి పులుసు పర్ఫెక్ట్‌గా బాయిల్ అయినట్టు. ఇలా వచ్చేసిన తర్వాత పులుసుకి నేను చెప్పాను కదండీ! కొంచెం షుగర్ వేసి దించుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందని. అలాగా కొంచెం షుగర్ వేసుకొని ఇలాగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి. చాలా ఈజీగా చేపల పులుసుని తలిపించే బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.